జైర్బ దొరుకుతుంది సార్. నమో నమ. ఇప్పుడు మన సనాతన ధర్మంలో 90% శాకాహారంతోనే భోజనాలు, శాకాహారంతోనే పూజలు ఉంటాయి. ఈ 10% కొంతమంది మూర్ఖులు అప్పట్లో పెద్దలు చేసిన పని. అమ్మవాళ్ళు ఎప్పుడు బలీలు కోరలేదనా. వాళ్ళు కనిపించే జంతువుల్ని, దున్నపోతులు కానీ, మేకలు కానీ, ఫోటోలు కానీ ఇచ్చి వరాలు కోరుతారా? మీరు ఏ లెక్కలు కోరుతారా? ఒక జీవన చంపి వరం కోరుతారా? మీకు హక్కుందే. పూజలతోనా, నైవేద్యాలతోనా, దీపరాధనతోనా పూజలు చేస్తే వరాలు వస్తారా? నువ్వు ఉండే క్రమశిక్షణ బట్టి నీకు వరం వస్తుంది. కానీ నువ్వు బలిలు ఇస్తే పనులు ఎట్లయితాయి? ఆ సచిన్ జీవన్ దాన్ని చంపి ఆ ఉసురు మళ్ళీ 10 మందికి అన్నదానం చేస్తే కూడా కర్మరా ఇది. పప్పనం పెడితే పుణ్యం వస్తుంది. కానీ ఒక జీవన్ చంపి ఆ సచిన్ ఉసురు తీసి మందికి పంచినట్లు తిన్నోళ్ళు కూడా ఉసురు వస్తుంది అన్న, కర్మ వస్తుంది. ఇవన్నీ కర్మ సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు అల్లా కానీ, యేసు ప్రభువు కానీ, ఈశ్వరుడు కానీ ఒక జీవన్ చంపి భోజనాలు చేయని ఏ దేవుడు చెప్పలేదు. మనం సృష్టించుకుంది. ముస్లింలు వచ్చి సృష్టించుకున్నారు, క్రైస్తవులు సృష్టించుకున్నారు, హిందువులు వచ్చి సృష్టించుకున్నారు. ఇవన్నీ మాని మీ సిద్ధాంతాల ప్రకారం ఒక జీవుని హింసించకూడదు, ఒక జీవుని చంపకూడదు, నీతిని చేత ధర్మంగా బతకడమే అన్ని మతాలు నేర్పించేది. ఆ పట్టుకున్న వాళ్ళు వెలుగుతుంటారు. కర్మ సిద్ధాంతం అంటే అదే. మనము నమాజ్ చేసినా, చర్చిలో ప్రార్థన చేసినా, గుళ్ళో పూజలు చేసినా క్రమశిక్షణతో ఉంటేనే మన శరీరాలు వెలిగేది. అంతేగాని దేవతలు ఎందుకు వరం ఇస్తారు? నువ్వు ఉండే క్రమశిక్షణ బట్టి జీవితాలు వెలుగుతుంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఆయన వస్తున్నాడు, అల్లా అయినా మన ఆయనే, యేసు ప్రభు అయినా మన ఆయనే, శివుడు అయినా మన ఆయనే. ఇప్పుడు నా రూపం ఉండదు చూస్తారు. ఇప్పుడు నేను బజార్లో పోతే ఒక వ్యాపారం, సేల్స్ మ్యాన్కి వ్యాపారం చేస్తాను. టీ పొడి, ఈయన టీ పొడి అమ్ముతాడని చెప్తారు. మా అమ్మకి కొడుకునైతాను నేనే, నా భార్యకి భర్తనైతాను నేనే, నా బిడ్డలకి తండ్రినైతాను నేనే. మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తే, కూతురికి పెళ్లి చేస్తే అల్లుడు వస్తాడు, ఆయన మామ అంటాడు. తర్వాత వాళ్ళకి సంతానం అయితే తాత అంటారు. మళ్ళీ సమాజంలో ఎన్ని పాత్రలు ఉంటాయి. మళ్ళీ గుడికి వస్తే ఉరికినేసం గుడి పూజ చేసి స్వామి అంటారు. మళ్ళీ ఎన్ని రూపాయలు నాలోనే ఉంటే మళ్ళీ వీరభద్రుడు, ఆ పరమశివుడు, శివకేశవులు వాళ్ళేనన్నా ఈ లోకాన్ని ఏలేది. ఇవన్నీ మీకు కర్మ సిద్ధాంతం అన్నీ తెలుసా? సనాతన ధర్మం పట్టుకునేది భారతదేశం రా. సనాతన ధర్మం పట్టుకునేమో ధర్మభూమి, పుణ్యభూమికి అన్ని రకాలుగా మనకి భూమి ఉంది కాబట్టి ఈరోజు వెలుగుతున్నాము. అక్కడ చూడండి, ఇప్పుడు శాంతి మతం అంటారు. మరి శాంతి మతం అంటే రష్యా కానీ, ఉక్రెయిన్ కానీ ఏదో లక్షల మంది చనిపోతున్నారు, ఇంకా చంపుకుంటున్నారు. మళ్ళీ ఇజ్రాయెల్ పాలిస్తీనా చూస్తున్నాం, మళ్ళీ వాళ్ళు చంపుకుంటున్నారు. ఇరాన్, మళ్ళీ వీళ్ళంతా యా మతం వాళ్ళు చెప్పండి, మీరే చెప్పండి. 7 మతాలు ఎట్లా కొట్లాడుతున్నారు చూస్తున్నాం కదా. ఈరోజు సనాతన ధర్మం భారతదేశం ఎవరి మీద కుట్రలు కుతంత్రాలు చేయదు. అందరూ బతికినీకి వచ్చే మమ్మల్ని ఏలి బానిసలు చేసి మా అంతా దోసుకుపోయినారు. పోర్చుగీస్ వాళ్ళైనా, డచ్ వాళ్ళైనా, మొఘళ్ళు అయినా, లాస్ట్కి బ్రిటిష్ వాళ్ళు అయినా వీళ్ళందరూ మన దేశంకి వచ్చి మనల్ని దోసి మనకే రొంకులు పెట్టి ఇది చేశారు. కుల మతాన్ని సృష్టించింది కూడా వీళ్ళే. మనలోని ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఈ విధంగా కొట్లాడి మనకు వీక్నెస్ ఏమి? నా కులము, నా మతము, ఇవన్నీ సృష్టించింది వీళ్ళే. భారతదేశాన్ని పాకిస్తాన్ విడిదీసింది వీళ్ళే. ఇవన్నీ మనలో కుట్రలు కుతంత్రాలు, రాజకీయం వచ్చి రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, కుట్రలు కుతంత్రాలు చేస్తే అంతా రెచ్చుకొట్టి ఇప్పుడు మనుషులు ఈ విధంగా తయారు చేసింది. గ్రూపులు, తగాదాలు, కొట్లాట్లు పెట్టేది రాజకీయం. అందుకే రాజకీయాన్ని పాతాళంలో తొక్కి ఋషికొండల ఆశ్రమం చేసినాడు కదా మన జగన్.